Hello everyone, welcome to aptitude session. In this session, we are going to learn some important points to improve our speed of calculations. మొదటగా సింపుల్ మీనింగ్స్ గురించి మాట్లాడదామండి. 3 into 4 అంటే మీనింగ్ ఏంటి? 3 into 4. ఎస్ 3 4s are 12 అని మనకు తెలుసు. కానీ దీని మీనింగ్ ఏంటి సార్ అంటే 3ని 4 టైమ్స్ యాడ్ చేయడం అయినా అనొచ్చు, లేదు 4ని 3 టైమ్స్ యాడ్ చేయడం అయినా అనొచ్చు. సో ఒకసారి చూడనా, 3 + 3 + 3 + 3 మొత్తం ఎంత? 1 2 3 4 12. 3 4s ఎంతండి? 12. అంటే 3ని ఎన్ని టైమ్స్ రాశాను? 4 టైమ్స్ రాశాను, 12 వచ్చింది. ఇంకొక మీనింగ్ ఎలా తీసుకోవచ్చు సార్ అంటే 4ని ఎన్ని టైమ్స్ యాడ్ చేయాలి? 3 టైమ్స్ చేయాలి. అంటే 4 + 4 + 4 ఈజ్ ఈక్వల్ టు వాట్? 12. అంటే 3 4s 12ని ఎలా రాస్తున్నాను? 3ని 4 టైమ్స్ రాస్తున్నాను, 4ని 3 టైమ్స్ రాస్తున్నాను. ఇట్ గివ్స్ సేమ్ రిజల్ట్. ఎందుకు ఇలా నేర్చుకోవాలి చూద్దాం ఒకసారి. 12 into 12 into 10 12 into 10 plus 12 into 5 is equal to what? 12 into 10 plus 12 into 5 is equal to what? So 12 tens ఎంత తీసుకోవచ్చండి? 120. 12 tens 120. 12 5s 60. So 120 plus 60 is equal to ఎంత అండి? 180. ఇట్స్ a simple answer. ఓకే, ఇక్కడ బాగానే చేస్తారు. ఇంకో క్వశ్చన్ చూడు. 12 into 4 plus 12 into 5. 12 into 4 plus 12 into 5 is equal to what? So 12 4s are 48 sir, plus 12 5s 12 into 5 is equal to 60. 60 plus 48. 60 plus 48 is equal to ఎంత అండి? 108. Yes, it's clear. ఇదే క్వశ్చన్ ని ఇంకొక వర్షన్ లో ఇలా థింక్ చేస్తాం సార్. 12 into 4 12 into 5. దీన్ని 12 కామన్ తీసుకొని 4 plus 5 4 plus 5 4 plus 5 ఎంతండి? 9. అంటే 12 into 9 becomes what? 108. 12 9s 108. అంటే ఇండివిజువల్ గా మల్టిపుల్ చేసి డైరెక్ట్ గా ఆన్సర్ చేయకుండా 12 into 4 plus 9 12 9s 108 డైరెక్ట్ గా చేస్తున్నాను. రైట్, ఇక్కడ కూడా మీకు సింపుల్ గానే అనిపిస్తుంది. నెక్స్ట్ ఒక క్వశ్చన్ చూడు. 37 into 24 37 into 24 minus 37 into 23 is equal to what? ఈ క్వశ్చన్ ఎలా ఆన్సర్ చేస్తావు సార్? ఇది 12th టేబుల్ నాకు ఫ్లెక్సిబుల్ ఉంది కాబట్టి మల్టిపుల్ చేశాను, యాడ్ చేశాను, మల్టిపుల్ చేశాను, యాడ్ చేశాను. బట్ 37 into 24 minus 37 into 23 is equal to క్వశ్చన్ మార్క్. అది క్వశ్చన్ లో వచ్చింది. ఈ పాయింట్ ఎక్కడ యూస్ చేస్తాను సార్ అంటే యావరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది. ఈ లాజిక్ అవసరం అవుతుంది ఇక్కడ. రైట్, దీన్ని మల్టిపుల్ చేసి ఆన్సర్ చేసుకోవచ్చు అండి. ఇట్స్ లెంతీ మెథడ్. అలా కాకుండా ఏం చేస్తున్నాను చూడు. 37 24 minus 23 24 minus 23 becomes what? 1. So 37 into 1 becomes ఎంతండి? 37. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయి. 37 into 4 minus 37 into 23 లో ఇక్కడ 24 టైమ్స్ 37 యాడ్ చేయాలి. 24 టైమ్స్ 37 యాడ్ చేయాలి. దీంట్లో నుంచి 23 టైమ్స్ 37 ని సబ్ట్రాక్ట్ చేయమని చెప్తున్నాడు. 23 టైమ్స్ 37. ఓకే, ఇది నీకు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే దీని ఎగ్జాంపుల్ చూడు. ఇంకొకటి నీకు ఫ్లెక్సిబుల్ ఉండేటట్లు. 37 into 6 minus 37 into 5 ఉంది అనుకుందాం. 37 ఎన్ని టైమ్స్ ఉందండి? 6 టైమ్స్ ఉంది. 37 ఎన్ని టైమ్స్ ఉందండి? 5 టైమ్స్ ఉంది. సో 37 37 37 37 37 అండ్ 37 మొత్తం 6 టైమ్స్ రాసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఎన్ని టైమ్స్? 5 టైమ్స్. 37 37 37 37 37 5 టైమ్స్ అయిపోయింది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయండి? 6 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మొత్తం ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. సో 6 37 నుంచి 5 37 ని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత వాల్యూ ఉందండి? 37.
సో నో నీడ్ టు రైట్ లైక్ దిస్. కానీ మన అజంప్షన్, మన లాజిక్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ 37లు 6 ఉన్నాయి, ఇక్కడ 37లు 5 ఉన్నాయి. అంటే 6లో నుంచి 1 పోతే 5 పోతే 1 ఉంటుంది. సో యువర్ ఆన్సర్ బికమ్స్ ఎంత అండి? 37. సేమ్ లాజిక్ ఇక్కడ అప్లై చేసుకో. ఇక్కడ 24 37s ఉన్నాయి, 23 37s ఉన్నాయి. 24 నుంచి 23 పోతే 1. సో యువర్ ఆన్సర్ బికమ్స్ 37. ఇస్ ఇట్ క్లియర్ అప్ టు నౌ? నెక్స్ట్, కాన్సిక్యూటివ్ నెంబర్ మల్టిప్లికేషన్స్. అంటే 1 into 2 is equal to what here? 2. 2 into 3 is equal to what? 6. 3 into 4, 12. 4 into 5, 20. 5 into 6, 30. 6 into 7, 42. 7 into 8, 56. 8 into 9, 72. 9 into 10, 90. 10 into 11, 110. 11 into 12 is equal to what? 11 ఎన్ని టైమ్స్ ఉందండి? 12 టైమ్స్ ఉంది. 11ని 12 టైమ్స్ అన్న యాడ్ చేయొచ్చు, లేదా 12ని 11 టైమ్స్ అన్న యాడ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఎలా రాస్తున్నాను చూడు. 11 ఇంటూ 12ని 10 ప్లస్ 2గా రాసుకుంటున్నాను. 11 10s 110. 11 2s 22. అంటే 110 ప్లస్ 22 ఇజ్ ఈక్వల్ టు వాట్? 132. ఇదే స్టోరీని ఇంకొక విధంగా ఏం రాస్తున్నాం? మెథడ్ 1, మెథడ్ 2. ఏ విధంగా రాస్తున్నాను చూడు. ఇక్కడ 11ని 10 ప్లస్ 1 ఇంటూ 12. 12 10s 120. 12 ones 12. That is equal to what? 132. Next, third step. 11 into 11 plus 1. 12 ఏ విధంగా రాస్తున్నా? 11 plus 1. అంటే 11 into 11. 11 into 11 is equal to what? 11 square. 11 square. 11 square ఎంత వస్తుందండి? 121. అంటే 121 plus 11 is equal to what? 132. సో నువ్వు చేసే విధానాలు చూడండి. డైరెక్ట్ గా చేయొచ్చు, కాకపోతే ఈ వర్షన్స్ అనేది అవసరం అవుతుంది, నేర్చుకో. నెక్స్ట్, సో 11 into 12 becomes what here? 132. నెక్స్ట్, 12 into 13. 12 into 13 is equal to what? 12 10s 120. 12 3s 36. 120 plus 36. 120 plus 36 is equal to what? 156. Next, 13 into 14 is equal to what? 13 into 14 is equal to what? 13 10s 130. 13 4s 52. 182. Next, 14 into 15 is equal to what? 14 into 15 is equal to 140 plus 70 is equal to what here? 210. Next, 15 into 16 is equal to 15 10s 150, 15 6 90. That becomes what? 240. ఇంక ఇది రాకూడదు, డైరెక్ట్ గా చేయాలి, బ్రెయిన్ లో చేసేయాలి. నెక్స్ట్, 16 into 17 is equal to what? 16 into 17 is equal to what? 16 10s 160. 16 7s is equal to what? 16 7s 112. ఎంతండి? 112. ఈ విధంగానే తీసుకో. లేదు ఇంకొక వర్షన్ లో తీసుకుంటామంటే 17 10s 170. 17 6 102. 170 plus 102 272. You may solve this method or this method. ఏ మెథడ్ అయినా సాల్వ్ చేసుకోవచ్చు. లేదు 16 స్క్వేర్ ప్లస్ 16 చేస్తానా? ఓకే, రైట్. నెక్స్ట్, 17 into 18 is equal to 306 అండి. నెక్స్ట్, 18 into 19 is equal to 342. 19 into 20 is equal to 380. రైట్. సో అప్ టు 20 వరకు ఎనఫ్. అండ్ ఎందుకు సార్ ఇది నేర్పించాం? వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్? దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇమ్మీడియట్ గా చూడాలంటే ఒకసారి చూడు. 15 into 15 is equal to what? 225.
25 into 25 is equal to ఎంతండి 625. 35 into 35 is equal to 1225. You just observe this. లాస్ట్ టూ కూడా ఏమొస్తున్నాయి 25 25 25 వస్తుంది. లాస్ట్ టూ 25 25 25. అండ్ ఏంటి సార్ లాజిక్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఏముంది నాన్న 1 ఉంది. 1 ఇమ్మీడియట్ నెంబర్ ఏమొస్తుందండి 1 ఇమ్మీడియట్ నెంబర్ దట్ ఈస్ అ కాన్సిక్యూటివ్ నెంబర్ ఈస్ 2. కాన్సిక్యూటివ్ నెంబర్ ఎంతండి 2. 1 into 2 becomes what? 2. 1 into 2 ఎంతండి 2. నెక్స్ట్ 2 immediate number is 3. 2 immediate number is 3. 2 3s ఎంతండి 6. నెక్స్ట్ 3 immediate number ఎంతండి 4. 3 4s are sure. So you may solve remaining one. 45 into 45 is equal to 1. Last 2 digits becomes what here? 25. So ఇక్కడ ఏముందండి 4 ఉంది. 4 immediate number ఏం నాన్న 5. అంటే 4 into 5 is equal to what? 20. Next 65 into 65 is equal to what? So last 2 digits 25. 6 immediate number. 6 immediate number is what? 7. 6 7s are 42. 42 25. So ఇది రావాలి, ఇది ఫాస్ట్ గా రావాలంటే డెఫినెట్లీ యూ మస్ట్ నో కాన్సిక్యూటివ్ నెంబర్ మల్టిప్లికేషన్స్ రావాలి. సో ఇది డైరెక్ట్ గా ఇక్కడ చూసాను. అండ్ ఇండైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి ఇది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ పాయింట్ 144. 144 ఇక్కడ చూడనా 1 into 144 is equal to 144. 2 into 72 is equal to 144. 3 into 48 is equal to 144. 4 into 36 is equal to 144. Next 6 into 24 is equal to 144. Next 8 into 18 is equal to 144. 9 into 16 is equal to 144. Next 12 into 12 is equal to 144. So multiples of 144. ఎక్కువ సందర్భాల్లో నీ క్వశ్చనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్యాలిక్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కనిపిస్తూ ఉంటాయండి ఈ నెంబర్స్. సో డైరెక్ట్ గా 6 into 24 ఆన్సర్ అట్లా అడగరండి. క్యాలిక్యులేషన్స్ చేసే దగ్గర ఖచ్చితంగా ఈ నెంబర్స్ ఎక్కువగా కనిపిస్తాయి. మినిమం 2-3 క్వశ్చన్స్ కనిపిస్తాయండి. సో దట్స్ వై వి షుడ్ లెర్న్ దిస్. నెక్స్ట్ దీంతో పాటుగా 216 మల్టిపుల్స్ కూడా చూడు. 216 1 into 216 is equal to 216. 216 కనిపిస్తుంది ఇమీడియట్గా. ఇట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 6 cube అండి. 6 cube. 2 into 108 is equal to what? 216. 3 into 72 216. 4 into 54 216. Next 6 into what here? 6 into 36 is equal to 216. Observe చేయి. 6 into 36. 6 ఇది 6 square. It becomes what? 6 cube. 6 cube is equal to what? 216. Next 7 వర్కౌట్ అవుతుందా? లేదు. నెక్స్ట్ 8 చూస్తే 8 into 27. 8 into 27 is equal to 216. ఇక్కడ అబ్జర్వ్ చేయి. 4 డబల్ అయింది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ ఏమైందండి 8 ఉంది. ఇక్కడ 216, ఇక్కడ కూడా 216 వచ్చింది. అంటే డెఫినెట్లీ ఈ నెంబర్ అనేది చేంజ్ అవుతుంది కదా సార్. ఇక్కడ డబల్ అయింది, ఇక్కడ సేమ్ వాల్యూ చూపిస్తుంది. డెఫినెట్లీ ఈ వాల్యూలో డిఫరెన్స్ ఉండాలి. ఆ వాల్యూలో డిఫరెన్స్ ఏమవుతుందండి? దీంట్లో ఆఫ్ ఈ వాల్యూ అవుతుంది. ఇక్కడ ఇంటూ చేసాం కాబట్టి ఇది ఆఫ్ అవుతుంది. దెన్ ఓన్లీ ఈ ప్రోడక్ట్ అనేది సేమ్ అవ్వాలి అంటే రైట్. నెక్స్ట్ 9 into 24 is equal to 216. ఇక్కడ 216 మల్టిపుల్స్. సో 144 216 అనేటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ కనిపిస్తుంది. దీంతో పాటుగా మీరు ఇఫ్ యూ వాంట్ లెర్న్ 180 కూడా చూసుకోండి. 180 అంటే 1 into 180, 2 into 90 is equal to what? 180. అండ్ 45 into 4 is equal to what? 180. సో అలా చూసుకుంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అండి. క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. సో దీస్ ఆర్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ క్యాలిక్యులేషన్స్ రైట్. థ్యాంక్ యూ.